హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోకి వెల్కమ్ చెప్పేస్తూ ఈరోజు ఇంజెక్షన్ లోడ్ చేయడం ఎలా అడుగుతున్నారు. వీడియో పెట్టండి, ఇంజెక్షన్ లోడ్ చేసింది అని. అందుకని ఈరోజు ఇంజెక్షన్ వీడియో చేస్తున్నాను. హాయ్ సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్, వ్యూయర్స్ అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్, వ్యూయర్స్కి హాయ్. ఇంజెక్షన్ లోడ్ చేయడం వీడియో పెట్టండి అని 4-5 మెసేజ్లు వచ్చాయి, చూసాను నేను. అందుకని ఈరోజు ఇంజెక్షన్ వీడియో చేస్తున్నాను. టైం దొరికింది, అందుకే ఈరోజు ఇంజెక్షన్ లోడ్ చేయడం ఎలా చూపించబోతున్నాను. అందరూ చూడండి, చూసి నేర్చుకోండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్పినాను. అలాగే ఇంకొందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొన్ని వీడియోస్ పెడతాను, ఇంజెక్షన్స్వి, కొన్ని కామెడీవి, కొన్ని సరదాగా పెడుతున్నాను. అవన్నీ చూసి ఒక లైక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ మీకు వస్తాయి. నోటిఫికేషన్ మీ దాకా రావాలంటే బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఇన్సెట్ వామికైండ్, అంటే వామిటింగ్ వస్తుంది కదా, అప్పుడు చేసే ఇంజెక్షన్ ఇది. స్పెల్లింగ్ చెప్తున్నాను, ETERNA అని ఉంటుంది, అది కంపెనీ. మళ్ళీ స్పెల్లింగ్ వచ్చేసి ONDANSETRON, వామికైండ్ కూడా అంటారు. ఇమిసెట్ అని కూడా అంటారు. ఇమిసెట్ అంటారు, వామికైండ్ కూడా అంటారు. ఇది 2 ml వస్తుందండి. 2 ml డైరెక్ట్ వెయిన్స్కి ఇవ్వాలి. ఇది 2 ml వస్తుంది, చూసేసేయండి. ఇలా వామికైండ్ కనపడుతుంది కదా. ఈ ఇంజెక్షను 2 ml సిరంజ్లో లోడ్ చేసుకోవాలి. జస్ట్ బ్రేక్ చేసి 2 ml సిరంజ్ తీసుకొని లోడ్ చేసుకొని కరెక్ట్ వెయిన్, ఇలా వెయిన్కి ఇవ్వాలి, డైరెక్ట్ వెయిన్స్కి ఇవ్వాలి. ఇది ఐఎం కాదు ఐవి, ఇది ఐఎం కాదు ఐవి. ఇక్కడే ఇచ్చేసింటారు చూడండి. ఐవి వేస్తారు, ఐఎం ఇచ్చలేదు. ఐవి ఇక్కడ రాశారు ఐఎం అని, కానీ ఐవి ఇస్తారు, డైరెక్ట్ వెయిన్స్కి ఇస్తారు. 2 ml మాత్రమే వస్తుంది ఇది. 2 ml ఇట్లా బ్రేక్ చేసి 2 ml సిరంజ్ తీసుకొని ఓపెన్ చేసి చూడండి. 2 ml సిరంజ్లో ఇలా బ్రేక్ చేసి ఫుల్ చేసుకొని 2 ml సిరంజ్లో ఐఎం కాదు ఐవి ఇస్తారు. ఇలా వెయిన్స్ చూసుకొని డైరెక్ట్ వెయిన్స్ ఇక్కడ బాగుందని చూసుకొని, ఇక్కడ బాగుంది చూడండి, ఇక్కడ నరాలు కనపడుతున్నాయి కదా, ఆ వెయిన్స్కే ఇవ్వాలి మనం. 2 ml సిరంజ్ లోడ్ చేసుకొని, 2 ml వస్తుంది ఇది. 2 ml సిరంజ్లో లోడ్ చేసుకొని డైరెక్ట్ వెయిన్స్కి ఇవ్వాలి. ఐఎం ఇవ్వకూడదు, డైరెక్ట్ ఐవి. ఇది వామిటింగ్, అన్నం తినకపోవడం అలా ఏమైనా ఉంటే ఇస్తారు. చూడండి, ఇమిసెట్ అంటారు, 100 అంటారు. ఇది వామిట్ని కంట్రోల్ చేస్తుంది. ఇది ఇచ్చిన తర్వాత 1 hour ఏమీ తినకూడదు. ఇది ఇచ్చిన తర్వాత 1 hour ఏమీ తినకూడదు, తాగకూడదు. అప్పుడైతే వామిటింగ్ ఫ్లూయిడ్గా వస్తుంది కదా, అందుకు ఇస్తారు. వామిటింగ్ కంట్రోల్ చేశాను. వామిటింగు చాలాసార్లు వామిటింగ్ చేసుకునేది, అన్నం తినకపోవడం అలాంటి పేషెంట్లకి ఈమిసెట్ ఇస్తారు.
అప్పుడు ఈ ఇన్సెట్ ఇచ్చిన తర్వాత 1 అవర్ ఏమీ తాగకూడదు. 1 అవర్ ఏమీ తాగకూడదు. ఇలా బ్రేక్ చేయడం సింపుల్గా ఇలా బ్రేక్ చేస్తే వచ్చేస్తుంది. ఇలా పైన ఇలా బ్రేక్ చేసేసి 2 ml సిరంజ్ తీసుకొని లోడ్ చేసుకోండి. ఈజీ. మళ్ళీ చూసి వెయిన్స్కి కరెక్ట్గా ఒకసారి సిరంజ్ తీసుకొని వెయిన్స్కి చూసి కరెక్ట్గా నరానికి వేయాలి. వేసి బ్యాక్ ఫ్లో తీసుకోవాలి. బ్యాక్ ఫ్లో తీసుకున్న తర్వాత బ్లడ్ కొంచెం రావాలి. మనం ఫిల్ చేసిన ఇంజెక్షన్ తీసుకున్నాం చూడండి. ఇప్పుడు చూడండి, చూపిస్తాను. ఇలా వెయిన్స్కి కరెక్ట్గా తీసుకొని వెయిన్స్ ఇంజెక్ట్ చేసిన తర్వాత బ్యాక్ ఫ్లో ఇలా పట్టుకొని నేను ఇంకా చూపిస్తున్నాను మీకు ఐడియా కోసం. బ్యాక్ ఫ్లో బ్లడ్ రావాలి. బ్లడ్ వచ్చిన తర్వాత మనం ఇంజెక్షన్ మొత్తం ఇవి ఇచ్చేసేయాలి. ఇంజెక్షన్ చూడండి, ఇలా 2 ml మనం 2 ml తీసుకున్నామా, ఇలా 2 ml తీసుకున్నాం. ఇక్కడ వరకు 2 ml మనము ఇన్సెట్ తీసుకున్నాం. వెయిన్స్ కరెక్ట్గా చూడాలి. వెయిన్స్ కరెక్ట్గా ఇవ్వాలి. మజిల్స్కి ఇవ్వకూడదు. వెయిన్స్ కరెక్ట్గా ఇవ్వాలి. వెయిన్స్ కరెక్ట్గా వచ్చిందని ఎలా తెలుస్తుందంటే, మనం ఇంజెక్ట్ చేసి బ్యాక్ ఫ్లో తీసుకుంటే అప్పుడు బ్లడ్ వస్తుంది. బ్లడ్ వచ్చిన తర్వాత మనము 2 ml ఫుల్ ఇచ్చేయాలి. బ్యాక్ ఫ్లో బ్లడ్ రాలేదంటే ఇంజెక్షన్ వెళ్ళదు, అక్కడే స్వెల్లింగ్ వచ్చేస్తుంది. బ్యాక్ ఫ్లో రాలేదు బ్లడ్ అంటే, ఇక్కడ ఇంజెక్ట్ చేసాం కదా, మనము బ్లాక్ ఫ్లో తీసుకున్నప్పుడు బ్యాక్ ఫ్లో బ్లడ్ రావాలి. బ్లడ్ రాలేదు అనుకుంటే అక్కడ ఇంజెక్షన్ మనం చేస్తే ఇమిసెట్ అప్పుడు స్వెల్లింగ్ వస్తుంది, వాపు వస్తుంది, స్వెల్లింగ్ వచ్చేస్తుంది. అక్కడ ఇంజెక్షన్ వెళ్ళదు. మనం చూసి కరెక్ట్గా వెయిన్స్కే ఇవ్వాలి. అందుకే కరెక్ట్గా వెయిన్ చూసి ఒక్కసారిగా వెయిన్ చూసి ఇలా చూసామని ఇంజెక్ట్ చేసి నరాల్లో కరెక్ట్గా తీసుకొని బ్యాక్లో తీసుకున్నప్పుడు బ్లడ్ వస్తే అప్పుడు మనము 2 ml ఫుల్ ఇన్సెట్ ఇచ్చేయాలి. అప్పుడు కరెక్ట్గా ఇంజెక్షన్ వెళ్ళినట్టు. లేదు అంటే స్వెల్లింగ్ వచ్చేస్తుంది, ఇంజెక్షన్ వెళ్ళదు, అక్కడ వాపు వచ్చేస్తుంది, ఇంత వాపు వచ్చేస్తుంది. అందుకనే మనం చూసి కరెక్ట్గా వెయిన్స్కి ఇవ్వాలి. ఇది ఇచ్చిన తర్వాత 1 అవర్ ఏమీ తినకూడదు. ఇది ఇచ్చిన తర్వాత ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 1 అవర్ ఏమీ తినకూడదు, తాగకూడదు. అప్పుడు కొంచెం రెస్ట్ చేసుకొనేసేసి పనుకొనేయాలి. అప్పుడు అది వామిట్ ఇంజెక్షన్ ఇచ్చినాం కాబట్టి కంట్రోల్ చేస్తుంది వామిట్ని. తల తిరగడం, కడుపులో తిప్పడం అదంతా కంట్రోల్ చేసి ఇంకా కొంచెం 1 అవర్ అయిన తర్వాత కొంచెం నీళ్ళు తాగడం అలా చేయాలి. లేదంటే వామిట్ ఇంజెక్షన్ ఇచ్చినా కూడా మనం నీళ్ళు తాగేసినాం అనుకో మళ్ళీ వామిటింగ్ అవుతుంది. ఇంజెక్షన్ పనిచేయదు. మళ్ళీ వామిటింగ్ అయిపోతే బయటకు వచ్చేస్తుంది కదా. అందుకని ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 1 అవర్ వరకు ఏమీ తినకూడదు, తాగకూడదు. ఇంజెక్షన్ మళ్ళీ చెప్తున్నాను, సిరంజ్ ఒకసారి ఇంజెక్ట్ చేసిన తర్వాత బ్యాక్ ఫ్లో తీసుకోవాలి. ఎందుకంటే అది మనకు వెయిన్స్కి కరెక్ట్గా వెళ్ళిందని మనకి తెలుస్తుంది. బ్యాక్ ఫ్లో బ్లడ్ వచ్చిందంటే అప్పుడు ఇంజెక్షన్ కరెక్ట్గా వెయిన్స్లోకి వెళ్తుందని అర్థం. లేదంటే అక్కడే స్వెల్లింగ్ వచ్చేసి వాపు వచ్చేసి ఇంజెక్షన్ వెళ్ళదు. ఇంకొకసారి చెప్తున్నాను చూడండి, బ్యాక్ ఫ్లో కరెక్ట్గా తీసుకోవాలి, బ్లడ్ రావాలి, ఆ తర్వాత ఇంజెక్షన్ వెళ్తుంది. అప్పుడు మనము వెయిన్స్కి ఇచ్చేయచ్చు. ఇది వామిటింగ్ ఇంజెక్షన్. వామిటింగ్కి ఇస్తారు. వామిటింగ్ చాలాసార్లు వామిటింగ్ అవుతుంది అనే ఆ పేషెంట్లకి ఈ ఇంజెక్షన్ ఇస్తారు. అంతేనండి.
వామిటింగ్ ఇంజెక్షన్ ఇది. ఇమిసెట్ అంటారు, వామికైండ్ అంటారు, ఇమిసెట్ అంటారు, ఆండెడ్ అంటారు, ఇన్ని రకాలుగా పిలుస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వామికైండ్ ఇంజెక్షన్ గురించి తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ ఇంజెక్షన్ మీకు వీడియో తీసి పంపుతాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్. ఈ వీడియో అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఇంకా మరికొన్ని వీడియోలు చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది, నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మై ఛానల్ నేమ్ ఈజ్ @gchaitra B3N2. ఓకేనా. అందరూ వీలైతే లైక్ చేయండి, అందరూ వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, బెల్ ఐకాన్ని యాక్టివేషన్ పెట్టుకోండి. నమస్కారం, బాయ్. అందరికీ బాయ్. ఓకే అండి, నెక్స్ట్ వీడియోకి వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ తప్పకుండా మీకోసం ఇంజెక్షన్ వీడియోనే చేస్తాను.